అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 221. ఇప్పుడు అవకాశం నాది. ఇక స్టోరీలోకి వెళ్తే, డైమండ్ రింగ్ విషయంలో విరాట్ ప్రవర్తనకి అనుమానం వచ్చిన హాస్ని అతన్ని నేరుగా గదిలోకి లాక్కెళ్ళి, ఆపరేషన్ తర్వాత మీకు మెమరీ లాస్ అయిందా అని అడిగింది. ఆమె నుండి అలాంటి ప్రశ్న ఊహించని విరాట్ ఒక్క నిమిషం షాక్ అయినా, ఆ విషయం నీకెందుకు చెప్పాలి, దాంతో నీకేం సంబంధం, అది అడ్వాంటేజ్గా తీసుకొని కొత్త ప్లాన్స్ ఏమైనా చేయాలనుకుంటున్నావా అని ఎదురు ప్రశ్నించాడు. మీ మీద ప్లాన్స్ చేయడానికి మీరు రోడ్లో వెళ్ళిన వాళ్ళు కాదు కదా, అగ్నిసాక్షిగా తాళి కట్టిన భర్త. అసలు మీ మీద స్కెచ్ వేస్తే నాకు వచ్చే లాభం ఏముంది అని కోపంగా అడిగింది హాస్ని. ఆ విషయం నాకెలా తెలుస్తుంది, నీ బుర్రలో ఏముందో తెలుసుకోవడానికి నాకేమైనా మంత్రశక్తులున్నాయా, అమాయకుల మీద నిందలు వేయడం నీకు అలవాటే కదా అని నిర్మోహమాటంగా అన్నాడు. ఇన్ని రోజులుగా మీరు నా మీద చూపించిన వ్యతిరేకత భరించాను తప్ప ఏ రోజైనా నిలదీశానా, మీ తప్పు మీరే తెలుసుకుంటారని మౌనం వహించాను. ఒక్క మాటైనా అన్నానా, నా ప్రమేయం లేకుండా జరిగిన వాటిని నన్ను నిందించడానికి ఎంతవరకు సమంజసం? ఎవరో చెప్పిన విషయాలు నమ్మి నన్ను నిలదీసే బదులు మీ సొంత బుద్ధితో మీరు ఆలోచించలేరా? ఇదేనా మీ తెలివితేటలు? ఇన్ని రోజులుగా మీరు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో అర్థం కాక పిచ్చి పట్టినట్టుండేది. దయచేసి నిజం చెప్పండి, మీరు గతం మర్చిపోయారా అని నిలదీసింది హాస్ని. అవును, మర్చిపోయాను. అయితే ఏంటి? గుర్తు చేసుకోవడం వలన వచ్చిన లాభం ఏంటి? మర్చిపోవడం వల్ల జరిగిన నష్టం ఏంటి? నేను ఎలా ఉన్నా నీకొకటే కదా అని సూటిగా అడిగాడు. మీకు మెమరీ లాస్ అవ్వడంతో పాటు పిచ్చి కూడా పట్టినట్టుంది, అందుకే ఇలా తిక్కగా మాట్లాడుతున్నారు. ఈ కాలిబుర్రకి పురుగులు పట్టి కావ్యని నెత్తికెక్కించుకుంటున్నారు. మీరు ప్రేమించింది ఎవరు, ద్వేషించింది ఎవరు ఆ మాత్రం తెలుసుకోలేకపోతున్నారు. కొందరి మీద గుడ్డి నమ్మకం పెట్టుకుంటే నష్టపోయేది మీరే. ఇప్పటికైనా తెలుగులోకి వచ్చి నిజానిజాలేంటో తెలుసుకోండి అని ఘాటుగా జవాబిచ్చింది. నేను ఎవరిని గుడ్డిగా నమ్మలేదు. నేను మనస్ఫూర్తిగా ప్రేమించింది కావ్యాని కాబట్టి తన గురించి మాత్రమే గుర్తొస్తోంది. అందుకే కళ్ళు తెరిచిన దగ్గర నుంచి తనను మాత్రమే బాగా ట్రీట్ చేస్తున్నాను. కానీ కట్టుకున్న భార్య పక్కన ఉందని నా హద్దుల్లో నేను ఉంటున్నాను. ఇక నీ గోల అయిపోతే నేను వెళ్ళిపోతాను అని విసుక్కున్నాడు విరాట్. ఆ కావ్య గురించి మీకేం గుర్తొచ్చిందో నాకు తెలియదు, కానీ మీరేదో భ్రమలో ఉన్నారని మాత్రం అర్థమైంది. ఇప్పుడు నేనేం చెప్పినా వినే పరిస్థితుల్లో మీరు లేరు. అందుకే మీకై మీరే నిజాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ప్రశాంతంగా కూర్చొని ఆ ఉంగరం ఎవరిదో గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తే కోల్పోయిన మెమరీ తిరిగి వస్తుంది. ఆఖరణ ఒక మాట, కళ్ళతో చూసిన ప్రతిదీ నిజం కాదు. ఒక్క విషయంలో నిర్ణయం తీసుకునే ముందు మీ మనస్సాక్షి చెప్పే మాటలు నమ్మండి అని చెప్పి అక్కడి నుంచి బాల్కనీలోకి వెళ్ళిపోయింది హాస్ని. ఆమె చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ మౌనంగా నిలబడిన విరాట్ దగ్గరికి వచ్చిన కావ్య, నువ్వు గతం మర్చిపోవడం నిజమేనా? మన ప్రేమను, కళ్ళు కన్న జీవితాన్ని కూడా మర్చిపోయావా అని కన్నీళ్లతో అడిగింది. ఆమె కళ్ళల్లో నీటిని చూసిన విరాట్, నా బుద్ధి చెప్తుంది అబద్ధం కాదు. నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించింది కావ్య మాత్రమే. అందుకే తనకు సంబంధించిన సంఘటన మాత్రమే గుర్తుంది. ఇప్పుడు కూడా మా ప్రేమను మర్చిపోయానని బాధపడుతోంది, కానీ తను ఒక్క మాట కూడా అనలేదు అని జాలిగా అనుకున్నాడు. కానీ ఇన్ని రోజులుగా హాస్ని ఇంతకంటే ఎక్కువ బాధపడింది. తన ముందే మరొక అమ్మాయితో నువ్వు చనువుగా ఉంటే మౌనంగా భరించింది. అదంతా నీ కంటికి కనిపించలేదా అని అతని మనస్సాక్షి నిలదీసింది. అతను ఆలోచనలో ఉండంగానే కావ్య ఒక్కసారిగా హత్తుకొని వెక్కేడ్చింది. ఆమెను ఆ పరిస్థితుల్లో చూసి ఓదార్పుగా భుజం చుట్టూ చేవేసి కన్సోల్ చేస్తూ తమ గతాన్ని, జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించాడు. కానీ అతనికి ఒక్క విషయం కూడా గుర్తుకు రాలేదు. కనీసం ఏడుస్తున్న ఆమె బాధ అతని మనస్సును ఇసుమంత కూడా తాకలేదు. ఆమె కౌగిలికి అసౌకర్యంగా ఫీల్ అవుతూ, ప్లీజ్ కావ్య, నాకు జరిగింది గుర్తొచ్చే వరకు దేని గురించి మాట్లాడలేను, కాస్త కంట్రోల్ చేసుకో అని ఆమెను సున్నితంగా వెనక్కి జరిపాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన హాస్ని సూటిగా విరాట్ కళ్ళల్లోకి చూస్తూ, కట్టుకున్న భార్య కళ్ళెదురుగానే ఇలా చేయడం పద్ధతి కాదు. గతం గుర్తులేని మీరు ఆమె చెప్పిన మాటలు నిజమని ఎలా నమ్ముతున్నారు? దానికి ఆధారం ఏముంది? కంటి చూపుతో అవతల వాడి వ్యక్తిత్వాన్ని అంచనా వేసి ఆమెను దూరంలో నిలబెట్టే మీరు ఇప్పుడొక మేక వన్న పులిని గుడ్డిగా నమ్మడం చూసి నవ్వొస్తుంది. ఇకనైనా కాస్త మీ తెలివికి సాన పెట్టండి అని వ్యంగ్యంగా అంది. ఈసారి మమ్మల్ని విడదీయడానికి కొత్త ప్లాన్స్ ఆలోచిస్తున్నావా? ఇంకా ఎంతకాలం ఇలాంటి కొల్లుబుద్ధి చూపిస్తావు? మేమిద్దరం చిన్నప్పటి నుంచి ఒకరినొకరు ప్రాణంగా కలిసిమెలిసి పెరిగాం, ప్రాణంగా ప్రేమించుకున్నాం, ప్రాణం పెంచుకున్నాం. డబ్బు మీద ఆశతో తనకు డ్రగ్స్ ఇచ్చి లోబర్చుకొని భార్య స్థానంలోకి వచ్చావు. తెలియకుండా తన వల్ల జరిగిన తప్పుకి పనిష్మెంట్గా నన్ను పెళ్లి చేసుకొని ఇప్పటికీ భరిస్తూనే ఉన్నాడు. ఇప్పటికి కూడా మమ్మల్ని వదలకుండా పట్టి పీడిస్తావా? చెప్పు అని ముసలి కన్నీళ్లు కార్చింది కావ్య. ఆమె మాటలకు పొట్ట పట్టుకొని నవ్వుతూ, నీకు సినిమా నాలెడ్జ్ చాలా ఎక్కువైపోయింది కావ్య.
ఇంతకీ బ్రెయిన్ ఆపరేషన్ జరిగింది విరాట్ గారికా నీకా అని వెటకారంగా అడిగింది హాస్ని. హాస్ని అన్ని అబద్ధాలు చెప్తుంది విరాట్. దయచేసి తన మాటలను నమ్మకు. నీకు నిజానిజాలు కావాలంటే మీ అమ్మగారిని అడుగు, ఆవిడే చెప్తారు అని తెలివిగా మాట్లాడింది కావ్య. అనసూయ మాట వినడంతోనే వాలిపోయిన హాస్ని ముఖం గమనించిన విరాట్, నిజానిజాలేంటో నాకు తెలుసు, ఇంకొకరిని అడగాల్సిన అవసరం లేదు. తప్పు చేసిన వాళ్ళు టెన్షన్ పడతారు అని సూటిగా హాస్ని కళ్ళలోకి చూశాడు. నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. అయినా నేనేంటో తెలిసిన మీరే గతం మర్చిపోయి తప్పుగా మాట్లాడుతున్నారు. ఇక మిగతా వాళ్ళు నన్ను ఎందుకు సపోర్ట్ చేస్తారు? నమ్మకం లేని చోట మాట్లాడడం వ్యర్థం. మీరు మీ ఆలోచనలను సరైన దారిలో పెడితే అన్నీ వాటంతట అవే తెలుస్తాయి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ రోజు మధ్యాహ్నం వరకు తన గదిలో ఒంటరిగా గడిపిన ఆమెకు కీర్తి నుండి ఫోన్ రావడంతో రెడీ అయ్యి కంపెనీకి వెళ్ళడానికి కిందకు వచ్చింది. అప్పటికే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న విరాట్ ఇంకా కావ్యలను ఒక్క క్షణం చూసి నేరుగా బయటికి వెళ్ళిపోయింది. కనీసం తనకు ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్తున్న హాస్తిని చూసి అతనిలో కోపం మరింత పెరిగిపోయింది. లంచ్ టైంలో తినకుండా బయటికి వెళ్తోంది, తన ప్రవర్తన ఎప్పుడు ఇలాగే ఉంటుందా అని ప్రశ్నించాడు విరాట్. మీరు ప్యాలెస్లో ఉంటే మీతో కలిసి లంచ్ చేసేవారు, మీతో కలిసి కంపెనీకి వెళ్ళేవారు, ఎప్పుడూ మీతో కలిసి ఉండేవారు సార్ అని మేనేజర్ ఇండైరెక్ట్గా అతనికి నిజం చెప్పడానికి ప్రయత్నించారు. అవునా, మీ మేడం ప్రతిక్షణం విరాట్తో కలిసి ఉంటే మరి ఇంటర్నెట్లో వచ్చిన ఫోటో సంగతేంటి అని చెప్పడం ఆపి విరాట్ ముఖంలోకి చూసింది కావ్య. అప్పటికే కోపంగా మారిన అతని ముఖ కవలికలు చూసి లోపలే నవ్వుకుంటూ, సారీ విరాట్, ఏదో ఫ్లోలో వచ్చేసింది, దయచేసి తప్పుగా అనుకోకు అని అతనిలో అనుమానం క్రియేట్ చేసింది. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు కావ్య? ఫొటోస్ ఏంటి అని సీరియస్గా అడిగాడు విరాట్. తడబడుతున్నట్లు నటిస్తూ, ఎలాగో గతం మర్చిపోయావు కాబట్టి అవన్నీ తెలుసుకోవడం అనవసరం, ఇప్పటికే ఆలస్యమైంది, భోజనం చేయి విరాట్ అని తెలివి ప్రదర్శించింది కావ్య. నువ్వు చెప్తావా లేక నేను తెలుసుకోమంటావా అని సీరియస్గా అడిగిన విరాట్ని, ఇదే కదా నాకు కావాల్సింది, నువ్వు అలా అడగాలని అంత డ్రామా ప్లే చేశాను. ఇప్పుడు నేను చూపించబోయే ఫోటో చూసి నువ్వు హాస్నిని అసహించుకుంటే నాకు కడుపు మంట చల్లారుతుంది అని లోలప్లే అనుకుంటూ సైలెంట్గా మొబైల్లో హాస్ని మహేంద్ర క్లోజ్గా ఉన్న ఫోటో చూపించింది కావ్య. అప్పట్లో హాస్నిని తన కొడుకు జీవితంలో నుండి పంపించడానికి ప్లాన్ చేసి తీయించిన ఫోటోని ముందు జాగ్రత్తగా మొబైల్లో సేవ్ చేసుకుంది కావ్య. ఇప్పుడు అదే ఫోటో చూపించి గతం గుర్తులేని విరాట్ను మరింత తప్పుదోవ పట్టించింది. ఆ ఫోటోని తన మొబైల్కి సెండ్ చేసుకొని ఆవేశంగా గదిలోకి వెళ్ళిన విరాట్ డోర్ లాక్ చేసుకున్నాడు. నన్ను పెళ్లి చేసుకొని మరొకరితో క్లోజ్గా ఉండడానికి ఎంత ధైర్యం! ఇదంతా చేసి ఏమీ ఎరగనట్లు ఎలా మాట్లాడుతుంది? ఆ మహేంద్రాని ఫస్ట్ టైం చూసినప్పుడే నెగిటివ్ వైబ్రేషన్స్ వచ్చాయి. దానికి కారణం ఇప్పుడు తెలిసింది. ఈ విరాట్తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఒక్కరికి చూపిస్తాను అని కోపంతో ఊగిపోయాడు. ఇదిలా ఉండగా కంపెనీకి వెళ్ళిన హాస్ని జరిగిన విషయం అంతా కీర్తితో చెప్పి ఆమెతో కలిసి హాస్పిటల్కి వెళ్ళింది. డాక్టర్ని కలిసి విరాట్ కండిషన్ తెలుసుకొని తనకున్న సందేహాలు బయటపెట్టింది. ఆపరేషన్ జరిగిన తర్వాత విరాట్ గారు గతం మర్చిపోయారు. కానీ ఆ విషయాన్ని డాక్టర్ కూడా కనిపెట్టలేకపోయారు. అలా ఎందుకు జరిగింది? ఎప్పటికైనా గతం గుర్తొచ్చే అవకాశం ఉందా అని అడిగింది. నాకు తెలిసినంత వరకు ఆయనకు వచ్చింది టెంపరీ మెమరీ లాస్. ఆయనకు బ్రెయిన్ ఆపరేషన్ చాలా సెన్సిటివ్ ప్లేస్లో జరిగింది. దానిలో భాగంగానే వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్లో ఇదొకటి. నాకు తెలిసినంత వరకు ఆయనకు గతం తొందరలోనే గుర్తొస్తుంది. హోప్ ఫర్ ది బెస్ట్ అని చెప్పాడు డాక్టర్. బయటకు వచ్చిన హాస్నితో, అసలు ఏం జరుగుతుంది బేబీ? ఏ ధైర్యంతో కావ్య ఇదంతా చేస్తోంది? ఎందుకని ప్రతిసారి నీకే ఎలా జరుగుతుంది అని బాధగా అడిగింది కీర్తి. నేను నా భర్త కోసం చేస్తున్న పోరాటం అయితే ఆ కావ్యది అతన్ని దక్కించుకోవాలన్న పంతం. ఆమెకు మా అత్తగారి సపోర్ట్ ఫుల్గా ఉంది. విరాట్ గారి పరిస్థితిని అడ్వాంటేజ్గా తీసుకొని ఇంకెన్ని దారుణాలు చేస్తారో అని భయంగా ఉంది. ఆ కావ్య తన మాయ మాటలతో ఆయన్ని నమ్మిస్తోంది. పైగా వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి ప్రేమించుకుంటున్నారు అని కట్టుకథలల్లింది. ఇలాంటి సమయంలో నన్ను సపోర్ట్ చేసే నిజం వైపు నిలబడగలిగే వ్యక్తి ఒక్క దాస్ మాత్రమే. కేవలం తను చెప్తేనే విరాట్ గారు నమ్మే అవకాశం ఉంది. తను స్పృహలోకి వస్తేనే పరిస్థితులు చక్కబడతాయి. అందుకోసమైనా వెయిట్ చేయాలి అని సమాధానం చెప్పింది హాస్ని. విరాట్ గదిలోకి వెళ్ళడంతో గార్డెన్లోకి వెళ్ళి అనసూయకు కాల్ చేసిన కావ్య గత కొన్ని రోజులుగా ప్యాలెస్లో జరుగుతున్న విషయాలతో పాటు అతని మెమరీ లాస్ గురించి కూడా చెప్పింది. మొత్తం విన్న అనసూయ షాక్తో కాసేపు నిశ్శబ్దంగా మారిపోయింది. కాసేపటి తర్వాత తేరుకొని, ఇది కూడా మన మంచికే, దీనివల్ల మనం ఏం చెబితే అది విరాట్ నమ్ముతాడు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వాళ్ళిద్దరికీ డివోర్స్ వచ్చేలా చేస్తే చాలు. అందుకోసం నువ్వేం చేయాలో నీకు బాగా తెలుసు కదా. విరాట్కి ఎంత క్లోజ్ అయితే నీకు అంత బెనిఫిట్ ఉంటుంది. నా ఫుల్ సపోర్ట్ నీకే. ఎట్టి పరిస్థితుల్లోనూ హాస్ని నా కొడుకు జీవితంలో ఉండకూడదు
అని కాల్ కట్ చేసింది అనసూయ. అత్తయ్య ఎలాగో నన్నే సపోర్ట్ చేస్తారు కాబట్టి హాస్ని మీద విరాట్కి అసహ్యం పుట్టేలా చేస్తే నా లైన్ క్లియర్ అవుతుంది. ఈ రోజు నుండి అదే పనిలో ఉంటాను అనుకుంటూ లోపలికి వెళ్ళిన కావ్యకి తన గదిలో గాఢ నిద్రలో ఉన్న విరాట్ కనిపించాడు. నిదానంగా లోపలికి వెళ్ళి అతని పక్కన పడుకొని కాసేపటికి నిద్రలోకి జారుకుంది కావ్య. ఆ రోజు సాయంత్రం ప్యాలెస్కి వచ్చిన హాస్ని తన గదిలోకి వచ్చేసరికి బెడ్ మీద గాఢ నిద్రలో ఉన్న విరాట్ ఇంకా కావ్య కనిపించారు. అప్పటికే కలతగా ఉన్న ఆమె మనసు వాళ్ళిద్దరినీ అలా చూడటంతో భగ్గున మండింది. గుండెల్లో బాధ కళ్ళలోకి పొంగుతుంటే కోపం కంట్రోల్ చేసుకోలేక టేబుల్ మీద ఉన్న షో పీస్ని విసురుగా పగలగొట్టింది. ఆ శబ్దం వినిపించడంతో విరాట్ ఉలిక్కిపడి పైకి లేచాడు. పక్కకి తిరిగి చూసిన అతనికి కోపంగా ఉన్న హాస్ని కనిపించింది. బెడ్ వైపు తీక్షణంగా చూస్తున్న ఆమె చూపులను గమనించి తల తిప్పిన అతనికి అదే బెడ్ మీద తనకి దగ్గరగా ఉన్న కావ్య కనిపించింది. దాంతో విసురుగా ఆమెను పక్కకు నెట్టి, తను ఎప్పుడు వచ్చి పడుకుందో నాకు తెలియదు అని హాస్ని కళ్ళలోకి చూస్తూ కంగారుగా చెప్పాడు. ఆ క్షణం ఆమెకు ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇచ్చాడో అతనికి అర్థం కాలేదు. కానీ ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న బాధ అతన్ని కుదురుగా ఉండనివ్వలేదు. ఆమె తనని ఎక్కడ అపార్థం చేసుకుంటుందో అన్న భయం నిలువెల్లా వ్యాపిస్తూ ఉంటే బాధగా ఆమె వైపు చూశాడు. అతని కళ్ళల్లో కనిపిస్తున్న కంగారు గమనించిన హాస్నికి ఇందులో తన తప్పేమీ లేదని అర్థమైంది. తమ మధ్య అపార్థాలు సృష్టించడం కోసం కావ్య వేసిన ఎత్తుగడ అని ఆమెకు అర్థమవ్వడానికి ఎంతసేపు పట్టలేదు. కాసేపటికి నిదానంగా కళ్ళు తెరిచిన కావ్య వాస్తవంలోకి వచ్చేసరికి అక్కడ పరిస్థితి అర్థమైంది. వెంటనే సర్ది చెప్పుకుంటూ, సారీ విరాట్, మధ్యాహ్నం కళ్ళు తిరిగినట్లు అనిపిస్తే నీకు చెప్దామని అతి కష్టంగా కంట్రోల్ చేసుకొని ఇక్కడికి వచ్చాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. కళ్ళు తెరిచేసరికి బెడ్ మీద ఉన్నాను అని అప్పటికప్పుడే కట్టుకథ అల్లింది కావ్య. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం అని సింపుల్గా చెప్పాడు విరాట్. ఆ మాటకి వెలిగిపోతున్న ముఖంతో హాస్ని వైపు చూస్తూ, నీకు నా ఆరోగ్య పరిస్థితి తెలుసు కదా, ఇది కావాలని చేసింది కాదు, దయచేసి తప్పుగా అనుకోకు అని జాలిగా ముఖం పెట్టింది. ఎదుటి మనిషి చెప్తుంది నిజమో అబద్ధమో తెలుసుకునే సామర్థ్యం నాకుంది. నేను కళ్ళున్న గుడ్డిదాన్ని కాదు అని సీరియస్గా చెప్పింది హాస్ని. ఆ మాట నువ్వు నా గురించి అంటున్నావు కదా, నేను నా బుద్ధిని మాత్రమే నమ్ముతాను, మరెవరిని కాదు. ఎదుటి వ్యక్తుల గురించి తెలుసుకోవడానికి మెమరీతో సంబంధం లేదు అని కొట్టినట్లు సమాధానం చెప్పాడు విరాట్. నీకు చెప్పడం ఆ గోడకి చెప్పడం ఒకటే అని నాకు తెలుసు, మీతో వాదన అనవసరం అని కోపంగా బయటికి వెళ్ళి సూరజ్ని పిలిచి అరగంటలో తన గదిలో కొత్త బెడ్ వేయించి గది మొత్తం నీట్గా క్లీన్ చేయించమని ఆర్డర్ వేసింది. కావ్య వైపు ఒక చూపు చూసి కిందికి వెళ్ళిపోయింది హాస్ని. ఆమె మాటలకి అర్థం తెలిసిన కావ్య రియాక్షన్ ఏంటి? హాస్ని యాటిట్యూడ్ని విరాట్ భరించగలరా? ఈ అవకాశాన్ని కావ్య ఎలా మార్చుకుంటుంది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.